నాకు ఏం భేషజాలు లేవు. ఇప్పుడు ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం ఉపేందర్, మాకు ఆవేదన ఉంటుంది. ఎందుకు చేసినాం ఉద్యమం? బాగా అవ్వాలనే కదా ఉద్యమం చేసినాము. బాగా అవ్వాలన్న క్రమంలో మాకు కేసీఆర్ గారు మేము ప్రభుత్వంలోకి వచ్చినాక మాకు చెప్పిన మాట అదే. మా ఎమ్మెల్యేలు అందరికీ ఎల్పీ మీటింగ్లో చెప్తుండే సారు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, ప్రతినిధులకు అందరికీ చెప్తుండే, మనము రాజకీయ పార్టీలు వేరు, ఉద్యమ పార్టీ వేరు. మనం ఉద్యమం చేసి వచ్చినాం, తెలంగాణ తెచ్చిన వాళ్ళం మనం. డిఫరెన్స్ ఉంటుంది. సో తెలంగాణను నిలబెట్టే పని బాధ్యత చేయాలి, కూడా మనది. నిలబెట్టే పని చేయాలి, మన బాధ్యత అది. నువ్వు ఎమ్మెల్యేగా నువ్వేందో చేసుడు, సీఎంగా నేనేందో చేసుడు కాదు, మన బాధ్యత, దీన్ని బాగు చేసే బాధ్యత. కాబట్టి ఎవ్వరు తప్పు చేసినా, ఇట్లనే అంటుండే సార్, ఎమ్మెల్యేలు ఎవ్వరు తప్పు చేసినా ఆ మరక పార్టీకి అంటుతుంది. ఆ మరక పార్టీకి అంటితే మనం చేయాల్సింది చేయలేము. ఎవ్వరు తప్పు చేసినా నేను ఉపేక్షించా, చాలా సీరియస్గా వార్నింగ్. ఇదే మాట ఈరోజు కేసీఆర్ గారు ఓడిపోయారు, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అని అంటే ఎమ్మెల్యేలు కొంతమంది తప్పు చేశారని మీరు భావిస్తున్నారా? అట్లా అనుకోను, ఎమ్మెల్యేల తప్పుతో జరిగిందని నేను అనుకోను. ఎక్కడో ఒక దగ్గర ఉంటాయండి లోపాలు, ఎక్కడో దగ్గర. ఏం చెప్తారు మేడం, ఎందుకు ఓడిపోయింది? ఓడిపోవడానికి గల కారణాలు కొంతవరకు మీరు సమీక్షించుకుంటే మీకు తెలిసిన విషయాలు ఏంటంటే అనిపిస్తుంది, ప్రజలు మార్పు కోలుకున్నారు. 2 సార్లు వీళ్ళకి వేసినాం కదా, ఓసారి వీళ్ళకి వేసి చూద్దాం, అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీ కానీ చేసిన అదొక కారణం. రెండోది బీఆర్ఎస్ పొరపాట్లు ఉన్నాయి, లేవని నేను చిన్న చిన్న పొరపాట్లు, అవి కౌంటబుల్ కాదు. అంటే మా ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మాకున్న అనుభవాలతో పోల్చుకున్నా, పక్కన రాష్ట్రాల అనుభవాలతో పోల్చుకున్నా కేసీఆర్ గారు మెరుగైన పాలన ఇచ్చినారు. ప్రజలు మెచ్చే తీరుగా, ఎమ్మెల్యేలు మెచ్చే తీరుగా అని నేను చెప్పను, మంత్రులు మెచ్చే తీరుగా అని చెప్పను, బట్ ప్రజలు మెచ్చే తీరుగా ఆయన నడుచుకున్నారు. ప్రజల అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని ఒక తపన, ఎప్పుడు ఏ అవసరానికి నేను ఎట్లా సహాయపడాలి అనే తపనతోని కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి ఆ పథకాల ద్వారా నేరుగా ప్రజలకి లబ్ధి పొందే విధంగా చేసినారు. ఏ పథకం తీసుకొచ్చినా డైరెక్ట్ పబ్లిక్ అందాలి, మధ్యలో మీడియేటర్ ఉండొద్దు. మీడియేటర్ ఉంటే లంచాలు పెరుగుతాయి, దుర్మార్గమైన పనులు జరుగుతాయి. ఇవేమీ జరగకుండా డైరెక్ట్గా లబ్ధిదారుకు అందాలనే ఒక తపన ఆయనకు ఉండేది. సో అట్లా అనేక పథకాలు తీసుకొచ్చినారు. తప్పకుండా ఆర్థికంగా ప్రజలు ఎదగాలి, వాళ్ళకి ఉపాధి అవకాశాలు పెరగాలని తపనతోనే పనిచేసినారు. అది వ్యవసాయం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఏ రంగమైనా సరే అల్టిమేట్గా ఆయన ఉద్దేశము అందరూ ఉపాధి దొరకాలి. కానీ విద్యార్థుల్ని విస్మరించిండు, విద్యా వ్యవస్థని చిన్నాభిన్నం చేసిండు కేసీఆర్. ఆయన హయాంలో గురుకుల పాఠశాలలు మనమే తెచ్చినామా? 1030 గురుకుల పాఠశాలలు తీసుకొచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంటే కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీ సార్, ఆయన హయాంలో అప్పుడు బాగా చేసిరని వారే బాగా చేసినారు, చేయలేని కాదు. రెండవది ఏంటంటే నర్సింగ్ కాలేజీలు, ప్రతి జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజు తీసుకొచ్చినారా లేదా? ఎక్కడ ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి తగ్గట్టుగా. యూనివర్సిటీ కావచ్చు, అక్కడ కాకతీయ, హైదరాబాద్ సెంట్రల్ అది యూనివర్సిటీ, ఎక్కడ జరిగిందంటే విమర్శ వచ్చింది. ఏ విమర్శ? నిరుద్యోగులకు వీసీల నియామకం దగ్గర వచ్చింది. విద్యార్థుల పట్ల ఎక్కడ నిర్లక్ష్యం లేదు, వీసీల నియామకం జరగలేదు అనే విమర్శ వచ్చింది 100%. మీరు ఉద్యమ నాయకురాలు కాబట్టి నిజాలే చెప్తారు ఆల్మోస్ట్. ఇప్పటికి కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో, ఎందుకంటే నాది కూడా పొలిటికల్ సైన్స్ అదే డిపార్ట్మెంట్, ఓకే, ఉస్మాన్ యూనివర్సిటీని మాత్రం పట్టించుకోలేదని విశ్వవిద్యాలయాల్లో కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ బేసిక్ ఎడ్యుకేషన్ విషయంలో ఏదైతే వారు కేజీ టు పీజీ అన్నారో, మళ్ళీ వాళ్ళు దాన్ని రివ్యూ చేసుకొని కేజీ కాదు, మరీ చిన్న పిల్లల్ని మనం రెసిడెన్షియల్ స్కూల్లో ఉంచలేము, కనీసం ఒక 10 సంవత్సరాలన్నా తల్లిదండ్రులు ఉండి 10 సంవత్సరాల తర్వాత రెసిడెన్షియల్ స్కూల్. సో అట్లా 5th నుంచి స్టార్ట్ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు తీవ్రమైన ఆశలు ఉండే, ఏది ఉద్యోగాలు, ఇంటికి ఒక ఉద్యోగం అన్న వస్తుంది. ఎందుకు చెప్తానంటే నియామకాల విషయంలో ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చే అంత కెపాసిటీ గవర్నమెంట్కి ఉండదు, ఏ ప్రభుత్వానికి ఉండదు. ఇది ఏం జరిగిందంటే అసెంబ్లీలో అప్పుడున్న అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు కదా అని వాళ్ళు అసెంబ్లీలో రేజ్ చేస్తున్నారు. ఈ మెసేజ్ని బాగా తీసుకోపోయారు ప్రజలు. బయట కూడా వాళ్ళు మా మీద దుష్ప్రచారం చాలా బాగా సక్సెస్ అయ్యారు. అదైతే యాక్సెప్ట్ చేస్తారు, అక్కడ వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇంటికి ఒక ఉద్యోగం సాధ్యం కాదని చెప్తున్నారు. సాధ్యం కాదు, చాలా స్పష్టంగా అనేక సభలలో కూడా చెప్పినారు. మనం 2 లక్షల వరకు మనకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాము. అంతకుముందు లెక్కలు చెప్తున్నాను, 1,20,000 ఉద్యోగాలు ఇచ్చాం. 1,20,000 ఉద్యోగాలు రిక్రూట్ చేసుకున్నాం డైరెక్ట్గా. 30,000 ఉద్యోగాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చాం. దానికి ఎగ్జామ్స్ మనమే కండక్ట్ చేసినాము, ఇంటర్వ్యూస్ మనమే కండక్ట్ చేసినాము. కాకపోతే రిజల్ట్స్ వచ్చినాయి, సెలెక్షన్ అయిపోయింది. అపాయింట్మెంట్ ఆర్డర్ ఒకటి ఇవ్వలేదు,
అది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది మేమే ఇచ్చినామని చెప్పుకుంటారు వాళ్ళు. సో అది నియామకాల విషయంలో ఎక్కడ కూడా మనం తగ్గలే. 1,20,000 డైరెక్ట్గా రిక్రూట్ చేసుకున్నాం. కానీ అక్క మీరు ఒకటి గమనించరో లేదో, దాదాపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అంతా పనిచేసిన ఎమ్మెల్యేలు అంతా ఓడిపోవడమే కష్టం అనుకునే తరుణంలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మెల్యేలు దాదాపు 40,000 మెజార్టీ, 50,000 మెజార్టీ. ఈవెన్ నేను కూడా అంటే ఇంత వ్యతిరేకత అసలు ఎట్లా సాధ్యం? నేను అనుకోను పెందర్, అంటే నా మీద వ్యతిరేకత ఉందని నేను అనుకోను. రెండోది బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందని నేను అనుకోను. వ్యతిరేకత లేదే ఇంత మెజార్టీ అవతల వ్యక్తులకు ఎట్లా వస్తుంది? ఎప్పుడైనా ఉపేందర్ 2 ఫంక్షన్లకు మనకు పిలుపు వచ్చింది. 2 ఫంక్షన్లకు మనకు పిలుపు వచ్చింది. ఈ ఫంక్షన్లో 40 వెరైటీలు పెడతారు. ఆ ఫంక్షన్లో నాన్ వెజ్ పెడతారు. ఏ ఫంక్షన్కి వెళ్ళడానికి ట్రై చేస్తారు? నాన్ వెజ్ తినొచ్చు మంచిగా ఇవాళ ఒక్కరోజు అన్నా అని అడ్డుపోతారు. సో అట్లాగే రేవంత్ రెడ్డి గారి పిసిసి అధ్యక్షునిగా వారి మేనిఫెస్టో ప్రజల్ని బాగా అట్రాక్ట్ చేసి, 6 గ్యారెంటీలని, తులం బంగారం అని, 420 హామీలు, ఇవి బాగా ప్రజల్ని అట్రాక్ట్ చేసినాయి. ఇప్పుడు దాకా కేసీఆర్ మంచిగా ఇచ్చిండు, 2,000 పెన్షన్ ఇచ్చిండు, కానీ నేను 4,000 ఇస్తారట కదా. పెద్ద మనుషులకు ఎంత ఆశ ఉంటుంది? మనం ఇచ్చేదే వితంతువులకు, మనం ఇచ్చేదే పెద్ద మనుషులకు. పైగా ముసలాయనకి ఇస్తారు, ముసలామెకి ఇస్తలేరు. నేను ఇప్పుడు ఇద్దరికి ఇస్తా, ముసలాయనకి. వీళ్ళ ఆశలకు రెక్కలు వచ్చేసి 4,000 కేసీఆర్ గారు 200 ఉన్నదాన్ని 2,000 చేస్తే అప్పుడు అంతే సంతోషించారు. ఇప్పుడు 2,000ని 4,000 చేస్తే కూడా వీళ్ళు అంతే సంతోషం. అదొక్కటే కాదు కదా, ముసలామెకి ఇస్తా అంటే ఇద్దరు కలిపితే 8,000 వస్తాయి. అవును అవును, ఆశే కదా. ఇంకోటి 18 ఏళ్ళు నిండిన మహిళకు, ప్రతి ఒక్క మహిళకు 2,500 రూపాయలు టంచన్గా 1వ తారీఖు నాడు వాళ్ళ ఖాతాలో వేస్తా అన్నాడు. 2,500 పాకెట్ మనీ ఉపేందర్ కూడా ఇస్తాడు ఇంట్లో. మా ఆయన కూడా ఇయ్యాడు నాకు 2,500 పాకెట్ మనీ, నాకు కూడా ఇయ్యాడు. సో అట్లా ఆడవాళ్ళు బాగా అట్రాక్ట్ అయినారు. నెలకు 2,500 రూపాయలు మాకు వస్తాయని అట్రాక్ట్ అయినారు. డిగ్రీ కాలేజ్ చదువుతున్న మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నారు. అది ఒక అట్రాక్షనే. సో అట్లా ఆయన అట్రాక్ట్ చేసి ఓట్లు వేయించుకున్నాడు. ఆయన రుణమాఫీ అయిన వాళ్ళు మళ్ళీ ఎమ్మటే రేపు బ్యాంకుకి వెళ్ళి మళ్ళీ లోన్ తీసుకురండి, వెళ్ళి తెచ్చుకోపోండి, ఇవాళనే పోండి, రేపే పోండి. దాదాపు 6 గ్యారెంటీలు అనే అంశం ఇంకా లేదు. మేము ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇచ్చేసినాం. ఒక పింఛన్ తప్ప 200 యూనిట్ కరెంట్ ఇచ్చినాం, 500కి గ్యాస్ ఇచ్చినాం, ఉచిత బస్ ఇచ్చినాం. ఎంతమంది అర్హులు ఉంటే ఎంతమందికి ఇచ్చినారో లెక్క తీయాలి. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. ఇదే ప్రశ్న మాలాంటి జర్నలిస్టులు అవతల వ్యక్తులు సమాధానం ఏంటంటే, మరి గతంలో కేసీఆర్ కూడా ఇచ్చిన హామీలన్నీ విస్మరించిండు కదా, దళితులకు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, లేదంటే అనేకమైన హామీలు ఇచ్చి మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయి కదా. కేసీఆర్ గారే నిండు సభలో చెప్పినారు, 3 ఎకరాల భూమి నేను దళితులకు ఇస్తా అన్నమాట వాస్తవము. ఇస్తా అనే ఆలోచనలోనే నేను చెప్పాను, మేనిఫెస్టోలో పెట్టినాను. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టినాను, నేను చేయలేకపోతున్నా. అసెంబ్లీలో నిండు సభలో ఒప్పుకున్నారు. ఆయన చెప్పిన రీజన్ కూడా ఏంటంటే, నేను నేను మేనిఫెస్టోలో ఈ విషయం పెట్టినప్పుడు తొండలు కూడా గుడ్లు పెట్టని చోట 40 లక్షలు పలుకుతుంది భూమి. ఇప్పుడు 2 లక్షలు పలికిన భూమి, 20,000 పలికిన భూమి 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు పలుకుతుంది. కాబట్టి నేను పూర్తి చేయలేకపోతున్నా. స్టార్ట్ చేసినాం మేము. నా కాన్స్టిట్యున్సీలో కూడా నేను 2 గ్రామాలలో 3 ఎకరాల భూమి దళితులకు ఇచ్చినాను. ఆత్మకూరు మండలంలో ఇచ్చిన, మూటకొండూరు మండలంలో ఇచ్చిన. నేను 2 మండలాల్లో ఇచ్చిన. మిగతాది ఇవ్వలేకపోయినాం. ఎందుకు? ధరలు ఆకాశాన్ని అంటినాయి. యాదగిరిగుట్ట టెంపుల్ స్టార్ట్ అవ్వగానే మా దగ్గర 2 లక్షలకు పోయే భూమి 1 కోటి రూపాయలకు పోయింది. గవర్నమెంట్ 1 కోటి రూపాయలు పెట్టుకునే పరిస్థితి ఉందా? అదే విషయం ముఖ్యమంత్రి గారు అప్పుడు అసెంబ్లీలో చెప్పినారు. ఇప్పుడు నేను కొనిచ్చే పరిస్థితిలో లేను కాబట్టి ఈ స్కీమ్ నేను విత్డ్రా చేసుకుంటున్నా. బట్ డెఫినెట్గా దళితుల జీవితాల్లో వెలుగు నింపడానికి మంచి పథకాన్ని తీసుకొస్తా అని చెప్పి మాట ఇచ్చినారు సార్. ఆయన విత్డ్రా చేసుకుంటున్న ఆ పథకాన్ని అని చెప్పి ఆయన స్వయంగా ప్రకటించినారు. దాంట్లో దోకా చేసింది ఏం లేదు, మోసం చేసింది ఏం లేదు. రైట్. నెంబర్ 2, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికి ఇవ్వాలనే ఆకాంక్ష మాకు ఉన్నది కానీ అందరికీ చేయలేకపోయినాం, అర్హులందరికీ చేయలేకపోయినాం. ఒకటే దగ్గర కట్టి ఇవ్వాలన్నప్పుడు ఇప్పుడు నాలాంటి వాళ్ళకి స్థలం దొరకలేదు. వేరే డిఫరెంట్ విలేజెస్లో ఉన్న వాళ్ళు ఒక దగ్గరకు వచ్చి ఉండలేరు కదా, అట్మాస్ఫియర్ అలవాటు కాలేరు. మేము చేసిన పొరపాటు ఏంటంటే, లబ్ధిదారుకి డబ్బులు నీకే ఇస్తామని చెప్పక ఒకే చోట 40 ఇండ్లు కట్టించేసి, ఒకే చోట 20 ఇండ్లు కట్టించేసి, అది టెండర్ పిలిచి, తప్పులు జరగకుండా ఉండడానికి టెండర్ పిలిచి కాంట్రాక్ట్ ద్వారా పని చేయించినాం. ఎందుకు గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకుందని దానికి కూడా కారణం ఉంది. గతంలో అప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పి ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఇందిరమ్మ ఇళ్ళు అని ఇచ్చారు. 75,000 రూపాయలు ఇచ్చారు పథకానికి. దాంట్లో చాలా తప్పులు జరిగాయి. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు దాని మీద ఎంక్వైరీ చేయించినారు. సిబిసిఐడి ఎంక్వైరీ చేయించినారు. 14,000 కోట్ల రూపాయలు పందికొక్కులు తిన్నట్టు తిన్నారు అని అన్నాడు. స్టేట్మెంట్ ఇదే చెప్పింది సార్.
పందికొక్కులు తిన్నట్టు తిన్నారు. 14,000 కోట్లు తిన్నారు. ఏది ఒక్క హౌసింగ్ కార్పొరేషన్ మీద, ఇందిరమ్మల పేరు మీద. అట్లాంటి జరగొద్దు, అవకతవకలు జరగొద్దు అంటే నేను బాజాప్తా డిపార్ట్మెంట్ ద్వారా కట్టిస్తా అన్నారు. సో అట్లా డిపార్ట్మెంట్ ద్వారానే మేము ప్రపోజ్ చేసిన చోట, ఎమ్మెల్యేలు ప్రపోజ్ చేసిన చోట, అవసరం ఉన్న చోట స్థలాన్ని గుర్తించి ఆ స్థలంలో మేము 20 ఇండ్లు ప్రపోజ్ చేస్తే 20 ఇండ్లు, 40 అయితే 40 టెండర్లు పిలిచి అగ్రిమెంట్ చేసుకొని కాంట్రాక్ట్ ద్వారా నిర్మాణం చేసి దాని తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళకి అర్హులందరికీ కూడా వాళ్ళల్లో ఎంతమంది అర్హులు ఉన్నారో చూసి సెలెక్ట్ చేసి మేము పట్టాలు ఇచ్చినాం. గృహప్రవేశాలు కూడా చేసుకున్నారు. ఇంకా కూడా నా కాన్స్టిట్యున్సీలో ఒక విషయం చెప్పడం మర్చిపోయినా మీకు. నా ఊరే, నా సొంత ఊరు వంగపల్లిలో కూడా 40 ఇండ్లు కట్టించిన. 18 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటివరకు మా ఎమ్మెల్యే గారు దాన్ని పంపిణీ చేసే పరిస్థితి లేదు. నేను ఉండగానే, మా ఊరే, నేను ఉండగానే గ్రామసభ పెట్టి 2 సార్లు గొడవ చేస్తే కూడా 3వ సారికి గ్రామసభలో ఫైనల్ చేసినాం. లబ్ధిదారులను 40 ఇండ్లు, 40 లబ్ధిదారులను ఫైనల్ చేసినాం. ఫైనల్ చేసిన తర్వాత పట్టాలు ఇచ్చే సమయంలోనే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. మేము పట్టాలు ఇవ్వలేకపోయినాం. పట్టాలు రెడీగా ఉంటే అవి కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఎట్లా చెప్పండి? ఈరోజు వరకు పట్టాలు అంటే మీ విషయం మీ ఇంతసేపు మీతో మాట్లాడుతుంటారు మేడం. వ్యక్తిగతంగా మామూలుగా మీరు 10 ఏళ్ళు పరిపాలించారు, ఓడిపోయారు కాబట్టి ఏదో వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారేమో అనుకున్నా. కానీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో మీరు ప్రతి ఒక్క అంశం గురించి ఎంత క్షుణ్ణంగా మీరు మాట్లాడుతుంటే అరే ఇలా కూడా ఉంటుందా అనిపిస్తుంది వాస్తవంగా. ఉద్యమం చేసేసిన వాళ్ళకు తపన ఉంటుంది. అరే మనం ఇంత కష్టపడి ఇంతమంది బలిదానాల, ఇంతమంది త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ బాగు చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇట్లా అయిపోతుంది, మళ్ళీ ఇట్లా అయిపోతుంది అనిపిస్తుంది మేడం. అంటే మీరు కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నారు కావచ్చు, ప్రజలు వచ్చి మీ దగ్గర ఏమంటున్నారు, ఎలా ఉంది వాళ్ళ రెస్పాన్స్? కొందరు లేడీస్ అయితే వెళ్ళగానే హగ్ చేసుకుంటారు, వచ్చి కళ్ళలో నీళ్ళు తీసుకుంటారు. మనోవేదనకు గురై ఇట్లా అవుతుందని అనుకోలేదమ్మా, ఇట్లా అవుతుందని అనుకోలేదమ్మా, అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు నీకు ఫోన్ చేద్దాము, ఎప్పుడు పడితే అప్పుడు మీ ఇంటికి వద్దాము, మీతో మాట్లాడదాము, ఇట్లా అవుతుంది అనుకోలేదమ్మా, ఆగం చేసిండు. ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి.